తెలుగు తోటలో మొదటి కోకిల కంఠమెత్తి తెలుగు వాళ్ళ కోసం తెలుగు ఛందస్సులో పాటలు పాడింది. ఆ కోకిల పేరు పాల్కూరికి సోమనాథుడు. అతడు పాడిన తెలుగు ఛందస్సు పేరు ద్విపద. తెలుగు జాతికి సోమన ఇచ్చిన దివ్యాయుధం ద్విపద. తెలుగు జాతికి సోమన ఇచ్చిన గొప్ప కానుక ద్విపద. పాల్కూరికి సోమన పుట్టకపోతే తెలుగు వాళ్లకు ఏ ఛందస్సు ఇంతగా రాణించేది కాదేమో. ప్రజల కోసం అతడు పుట్టాడు, ప్రజలే అతన్ని అమర కవిని చేశారు. ఫ్రెండ్స్, టుడే we are discussing ఫస్ట్ సెమిస్టర్ తెలుగు డిగ్రీ సెకండ్ లెసన్ ప్రాచీన కవిత్వంలో సెకండ్ లెసన్ గోడబూచి కథ. ఇది రాసిన కవి పేరు పాల్కూరికి సోమనాథుడు. పాల్కూరికి సోమనాథుడు పాల్కూరికి అనే గ్రామంలో జన్మించాడు. పాల్కూరికి మరియు మన నేటి వరంగల్కు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరియు మన సోమనాథుడు పాల్కూరికి సోమనాథుడు పాల్కూరిలో వెలిసిన సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం వల్ల ఈయనకు సోమనాథుడు అనే పేరు పెట్టారు అన్నమాట. సో ఫ్రెండ్స్, సోమనాథుడు వాళ్ళ తల్లి అండ్ తండ్రి పేర్లు చూద్దాం. ఆయన తల్లి గారి పేరు శ్రీయాదేవి అండ్ తండ్రి పేరు విష్ణురామిదేవుడు. సోమనాథుడు 12-13 శతాబ్దాల మధ్య కాలంలో జన్మించాడు. అప్పుడు అతని కాలం 12-13 శతాబ్దాల మధ్యకాలం. ఆయన పాల్కూరికి సోమనాథుడి రచనలు ఎలా ఉండేవంటే, ఆయన స్వతంత్రంగా రచనలు చేసేవాడు. ఆయన వేరే వారి రచనలను అనుసరించేవాడు కాదు. అంతకుముందు నన్నయ్య గారి రచనలు ఉండేవి చాలా అనేకం. అటువంటి రచనలు, పద్య రచనలను ఏ ప్రక్రియనైనా అనుసరించేవాడు కాదు. ఆయన సొంతంగా రచనలు చేసేవాడు, వేరే అనువాదాలను చేసేవాడు కాదు. సోమన రచనలన్నీ స్వతంత్రాలుగా ఉండేవి, అనువాదాలు అస్సలే అతను రాయడు. మరియు నన్నయ్య ప్రారంభించిన ఆంధ్రీకరణ ఉద్యమాన్ని సోమన అనుకరించలేదు. కావ్యం ప్రారంభించేటప్పుడు సంస్కృత శ్లోకమును రచించే పద్ధతిని కూడా సోమన వదిలి సంస్కృత శ్లోకములను ఆ రోజుల్లో రాసేవారు. అటువంటివి కూడా వదిలేసి తెలుగు పద్యంతోనే తన రచన ప్రారంభించాడు. తెలుగు పద్యాలతోనే తన రచనలన్నీ కొనసాగాయి అన్నమాట. ఆయనకు దేశీ రచన పరమ లక్ష్యం. దేశం గురించి రాయడం అతనికి చాలా ఇష్టం. అందువల్లనే రగడ, శతకం, గద్య, ఉదాహరణం, ద్విపద మొదలైన స్వతంత్ర సాహిత్య ప్రక్రియల్ని చేపట్టి రచన సాగించాడు. పాల్కూరికి సోమనాథుడి పద్య రచనలు, ఆయన పద్యాలను రచించాడు. అవి అనుభవసారం, వృషాది శతకం మరియు చతుర్వేద సారం మరియు చెన్నమల్లు, ఇంకా చెన్నమల్లు సీసములు ఆయన పద్యకృతులు అన్నమాట అవి. నెక్స్ట్ ఆయన ద్విపదులు కూడా రాశారు. ద్విపదులు బసవ పురాణం, పండిత రాజ్య చరిత్ర అన్నవి ఆయన ద్విపద రచనలు. సోమనాథుడి రచనా విధానం ఎలా ఉండేదంటే చాలా సరళాకృతంగా ఉండేది. మరియు గంభీరత, సౌందర్యము, మాధుర్యము అటువంటివన్నీ కలిపి అతని రచన ఉంటుందన్నమాట. తెలుగు పలుకుబళ్ళు, సంస్కృత పద్యాలు సమానంగా కనిపిస్తాయి అతని రచనలో. మరియు సోమన పాత్ర సృష్టి అద్భుతమైంది, అపూర్వమైంది. సామాజిక జీవితానికి దగ్గరగా ఉంటుంది అతని రచన. మరియు అవి మామూలు మనుషుల్లా సహజంగా గోచరిస్తాయి, మామూలు మనుషుల్లా సహజంగా కనిపిస్తాయి, కానీ సజీవంగా కనిపిస్తాయి. అవి మనతో ఉన్నట్లే ఉంటాయి అతని రచనలు. ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో, వైవిధ్యంతో కూడుకొని ఉంటాయి. మరియు
పాత్రల ముగ్ధత్వాన్ని ప్రదర్శించడంలో సోమనను మించిన కవి లేడు. అంటే పాత్రలను ముగ్ధత్వాన్ని అంటే పాత్రలను ప్రదర్శించడంలో ఆ పాత్రల యొక్క వాళ్ళ మాటలను అవన్నీ చెప్పడంలో వివరించడంలో సోమన్ను మించిన కవి లేడు అని ఇక్కడ కవి పరిచయంలో పేర్కొన్నాడు. మరియు వ్యవహారిక పదజాలాన్ని జాలువార్చి వ్యవహారిక పదజాలాన్ని మాత్రమే అతను ఎక్కువగా వినియోగించేవాడు. పాత్రల ముగ్ధత్వాన్ని మనోరగ్నంగా చిత్రిస్తాడు. బెజ్జ మహాదేవి, గోడగూచి మొదలైన పాత్రలు ముగ్ధత్వాన్ని, నిర్మల మనస్తత్వానికి నిదర్శనలు అని ఇక్కడ మన కవి పరిచయంలో పేర్కొన్నాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. సోమనాథుడు, పాల్కూరికి సోమనాథుడు యొక్క కవి పరిచయం ఇదన్నమాట. అతడు మన గోడబూచి కథ బసవ పురాణం తృతీయాశ్వాసము నుండి స్వీకరించారు. బసవ పురాణం తృతీయాశ్వాసము నుండి స్వీకరించారు. సెకండ్ లెసన్ గోడబూచి కథ. దాన్ని పాల్కూరికి సోమనాథుడు రచించాడు. ఆయన యొక్క తల్లిదండ్రులు శ్రీయాదేవి మరియు తండ్రి విష్ణురామిదేవుడు. పాల్కూరికి సోమన 12-13 శతాబ్దాల మధ్య కాలంలో జీవించాడు. మరియు ఆయన సొంత జన్మస్థలము పాల్కూరికి, కాబట్టి ఆయనకి పాల్కూరికి సోమనాథుడు అనే పేరు పెట్టారు. మరియు పాల్కూరికి మరియు మన ప్రస్తుత వరంగల్కు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది అని. సో ఫ్రెండ్స్, ఆయన యొక్క కవి పరిచయం ఇదన్నమాట. మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ వల్ల 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి. నెక్స్ట్ లైవ్ వీడియో చేయాలి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.